నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆశా కార్మికులకు జీతాలు పెంచాలి పని భారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించి వారం రోజులు సెలవులు ఇవ్వాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నామరై ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిల అరెస్ట్ వారి వద్ద నుండి 6.90 లక్షల విలువ చేసే 1266 గ్రాముల బంగారం 400 గ్రాముల వెండి స్వాధీనం వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. గోవిందరాజస్వామి టీటీడీ సత్రాల స్థానంలో అచ్యుతం శ్రీపదం పేరుతో అత్యాధునిక యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో కరోనా కలకలం రుయా ర్యాపిడ్ పరీక్షలో 4 పాజిటివ్, 2 ఆసుపత్రి ఐసోలేషన్ కు, మరో 2 హోమ్ ఐసోలేషన్ కు తరలింపు. ఇక వార్తల్లోని వివరాలు. ఆశా కార్మికుల జీతాలు పెంచాలని, పని భారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించి వారం రోజులు సెలవులు ఇవ్వాలని నగర ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందామరై డిమాండ్ చేశారు. ఆశా కార్మికుల సమస్యలను సానుకూలంగా మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర యూనియన్ నాయకులు పవిత్ర ఉషారాణి అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోదండయ్య, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందామరై పాల్గొని మాట్లాడుతూ వీళ్లకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. అనేక సందర్భాలలో ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఆశాలకు లీవులు లేవని 24 గంటలు పనిచేస్తూ పని ఒత్తిడి భారంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, గ్రామాల ప్రజల్ని రక్షిస్తూ గర్భవతులను వారు డెలివరీ అయ్యేంత వరకు నిరంతరం వాళ్ళని పర్యవేక్షిస్తూ ప్రజలందరికీ వ్యాధులపైన అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అనేక సర్వేలు నిర్వహిస్తూ పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమం చేపడతామని డిమాండ్ చేశారు. అనంతరం నగరి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను జిల్లా డిఎంహెచ్ఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, ఏఐటీయూసీ పట్టణ నాయకులు నగోమి శేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్కీమును కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి స్కీమును కింది స్థాయిలో తీసుకెళ్లే ఒక ఆశలో ఈరోజు కనీస వేతనాలు లేకుండా, వాళ్ళకి జీతాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 అని చెప్తా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 3,600 చిల్లర, రాష్ట్ర ప్రభుత్వం 6,300 ఇస్తూ అది కూడా 2 రకాలుగా జీతాలు వేస్తూ ఈరోజు వాళ్ళు వేసే జీతాలు టీఏడిఎల్కి సాలవడం లేదు. హాస్పిటల్కి రావడం, పోవడానికి, పేషెంట్లు తీసుకోవడానికి టీఏడిఎల్కే 4,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈరోజు నిరంతరం ధరలు పెరుగుతూ ఉన్నాయి. 17 సంవత్సరాలుగా మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాము. కానీ ఎటువంటి ప్రభుత్వం కానీ ఆశా వర్కర్ని కార్మికులుగా గాను, ఒక ఆశా వర్కర్లుగాను, ఒక ఉద్యోగస్తులుగా కానీ ఎక్కడ కానీ గుర్తించడం లేదు. కానీ ఆశా వర్కర్లు పల్లెల్లో పనిచేయడము ఎవరు గుర్తించడం లేదు. ప్రతి పల్లెల్లోనూ ఆశా వర్కరు ప్రతి ఇంటింటికి తిరిగి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఒక గర్భవతి నమోదైందంటే గర్భవతి డెలివరీ అయ్యి ఆ పిల్లలకి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆశా వర్కర్లదే బాధ్యత తీసుకుంటున్నాము. ఏజ్ గైల్స్ అని, తర్వాత వాళ్ళకి ఐరన్ టాబ్లెట్ అని, ఐరన్ సిరపులని, బీసీజీ సర్వేలు, లెప్రసీ సర్వేలు, ప్లస్ ఇంకా జేఏఎస్ సర్వేలు, జేఏఎస్వై అన్ని సర్వేలు, ప్రతి ఒక్క సర్వే ఆశా వర్కర్ నిర్వహిస్తూ ఉంది. తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. రుయా ఆసుపత్రిలో చేసిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలో 4 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో వస్తున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయా ఆసుపత్రి, ఏరియా, ప్రాంతీయ వైద్యశాలలో కోవిడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ క్రమంలో రుయా ఆసుపత్రిలో 20 మందికి పైగా ర్యాపిడ్ పరీక్ష చేశారు. 4గురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 3 తిరుపతికి చెందిన వారు కాగా ఇందులో ఒకరు 2 రోజులుగా రుయా ఆసుపత్రిలో ఎంఎం వార్డులో చికిత్స పొందుతున్నారు. అలాగే తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన మరో 70 ఏళ్ల వృద్ధురాలికి కూడా పాజిటివ్ వచ్చింది. తిరుపతికి చెందిన 2కి కోవిడ్ లక్షణాలు లేకపోవడం, ఆరోగ్యంగా ఉండడంతో వారు హోమ్ ఐసోలేషన్లో ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. మిగిలిన 2ని మాత్రం రుయా అధికారుల ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రుయా ఆసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలో 4 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలుసుకున్న డిఎంహెచ్ఓ శ్రీహరి బుధవారం సూపరింటెండెంట్ రవి ప్రభుతో కలిసి ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని, ఐసోలేషన్ కేంద్రాన్ని, ఆక్సిజన్ పడకలను పరిశీలించారు. ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన వారిని కేవలం కోవిడ్ అనుమానితులుగానే పరిగణిస్తామని, ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే పాజిటివ్గా నిర్ధారణ చేస్తామని తెలిపారు. అయితే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అవసరమైన వైద్యం అందిస్తామన్నారు. జిల్లాలో రోజుకి 100 మందికి పైగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. వీలైనంత వరకు అందరూ మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించడం సురక్షితమన్నారు. ఆర్ఎంఓ రవికుమార్, ఏఆర్ఎంఓ హరికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకులు కెప్టెన్ విజయకాంత్ మృతికి తిరుపతిలోని రాయలసీమ రంగస్థల కళాకారులు ఘనంగా నివాళులు అర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో 2 రోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాలు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కెప్టెన్ విజయకాంత్ అనేక తమిళ సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా నటించారని, తెలుగులో కూడా పలు చిత్రాల్లో ఆయన నటించడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయంగా కూడా ప్రజలకు దగ్గరయ్యారని, అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాయలసీమ రంగస్థలి కళాకారులు పాల్గొన్నారు. కెప్టెన్ విజయకాంత్ గారు నిన్న చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. విజయకాంత్ గారు మంచి నటుడు, అందరి మన్ననలు పొందారు. ఆయన నటనలో ఆయన 175 పైసలకు సినిమాలు నటించి అందరి హృదయాలను దోచుకున్నారు. అలాంటి మంచి నటుడు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో నిన్న చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఆయన చనిపోయినప్పటికీ ఆయన నటనలో మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. మంచి నటుడు. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. అట్లా తమిళ సినీ ఇండస్ట్రీలో బాగా మంచి సినిమాలు నటించారు. మన తెలుగులో కూడా డబ్బింగ్ సినిమాల్లో మనం అతన్ని చూసాము. ఆయన అద్భుతమైన నటనతో మనల్ని ఎంతో ఆహ్లాదపరిచారు. అలాంటి మంచి నటుడు చనిపోవడం బాధాకరం. ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్, తమిళనాడు గవర్నర్ రవి, ఆర్మీ జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్, సింగర్ మంగ్లీ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా పోలీస్ వార్షిక మీడియా సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి ఫార్చ్యూన్ కెన్సస్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2023ను వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో నేరాలు 15% తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. 2023లో ప్రాపర్టీ నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, సైబర్ క్రైమ్ కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ ఏడాది వివిధ కేసుల్లో 1682 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. ఏడాది 3,17,00,000 విలువైన 1750 మొబైల్స్ రికవరీ చేశామని, వాటిని తిరిగి ఫిర్యాదు బాధితులకు కొరియర్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.
బంగ్లాదేశ్ మహిళను గుర్తించి మెరుగైన వైద్యం అందించి తిరిగి సామాజిక సేవలో భాగంగా బంగ్లాదేశ్కు పంపించామని తెలిపారు. 105 గంజాయి కేసుల్లో 416 మందిని అరెస్టు చేశామని 1,63,87,000 రూపాయల విలువైన 1220.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సైబర్ నేరాల్లో 1,11,43,000 సైబర్ నేరగాళ్లు దోచుకోగా 73,43,000 రూపాయల నగదు రికవరీ చేశామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో 76 మందిని అరెస్టు చేయగా 9,75,00,000 విలువైన 975 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 34 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా సంవత్సరం మొత్తం పనిచేశారు. ముందుగా అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. జిల్లా ఎస్పీ ఎందుకంటే ఇదంతా టీం వర్క్ లో ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే కలెక్టివ్ గా మనకి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో అలాంటివి ఇంత పెద్ద జిల్లా, దాదాపు 120 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్న జిల్లా, తీర ప్రాంతం ఉంది, స్టేట్ బార్డర్ ఉంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడ వచ్చి వెళ్ళే మనుషులు ఉంటారు. అలాగే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూసుకుంటూ నిత్యం వివిఐపీస్ విజిట్స్ ఉంటాయి, బందోబస్తులు ఉన్నాయి, బ్రహ్మోత్సవాలని. ఏ పండుగ వచ్చినా కూడా తిరుపతి జిల్లాలో వేలాది మంది పబ్లిక్ పిలిగ్రిమ్స్ వస్తుంటారు. సో అవన్నీ కూడా చూసుకుంటూ క్రైమ్ రేట్ని తగ్గించడం అనేది కఠిన సవాలు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముందుగా డిఆర్ మహల్ రోడ్డులో గల గోవిందరాజస్వామి 2, 3 టీటీడీ సత్రాల స్థానంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణంకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అచ్యుతం శ్రీపదం పేరుతో అత్యాధునిక యాత్రికుల వసతి సముదాయం నిర్మాణంకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న టీటీడీ శ్రీ గోవిందరాజ సత్రాల స్థానంలో నూతన వసతి సముదాయం నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. శ్రీ అచ్యుతం 209 కోట్లు, శ్రీపదం 209 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. మొత్తం 540 అత్యాధునిక సౌకర్యాలతో కూడిన యాత్రికుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 3 ఏళ్లలో ఈ వసతి సముదాయం నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఈ వసతి సముదాయం నిర్మాణం ద్వారా పూర్తి స్థాయిలో భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. దేశం నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాల కాలంగా అనేక వసతి సముదాయాలని నిర్మించేటువంటి సాంప్రదాయమే కాకుండా తద్వారా భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యము కలిగించకుండా అనేక వసతి సముదాయాలను నిర్మించింది. ఇక్కడ ఉన్నటువంటి 2, 3వ సత్రాలు దాదాపు 70 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడ్డటువంటివి. గతంలో నేను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి మొదటి సత్రము, ఈ 2 సత్రాలు ఒకే సందర్భంలో ఒకే సంవత్సరం కట్టబడ్డటువంటివి. దాని స్థానంలో అధునాతనమైనటువంటి విష్ణు నివాస సముదాయాన్ని తీసుకురావటం జరిగింది. ఈ 2 ఇంకా పాతబడిపోయాయి కాబట్టి వీటి స్థానంలో ఈ రోజున అచ్యుతం శ్రీపదం అని స్వామివారి నామాలతో 2 బ్రహ్మాండమైనటువంటి వసతి సముదాయాలను నిర్మించాలని తలంచి బోర్డులో తీర్మానం చేసి ఈ రోజున దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈ 2 వసతి సముదాయాలలో దాదాపు 8,200 మందికి వసతి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాదాపు ఒక్కొక్కటి 2,009 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ 2 సముదాయాల్ని నిర్మించటం జరుగుతున్నది. అధునాతనమైనటువంటి రీతిలో ఈ 2 అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలను నిర్మిస్తూ పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఈ రోజున దాదాపు
600 కోట్ల రూపాయలతో దాన్ని అధునాతనం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానితో ధీటుగా ఇక్కడ భక్తులకు ఇప్పుడున్నటువంటి సౌకర్యాల కంటే మెరుగైనటువంటి సౌకర్యాలు కలిగించటం కోసమని ఈ అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడం జరిగింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాలు డిసెంబర్ 25 నుంచి ప్రారంభమైంది. ఈరోజు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాటిబండ మురళి ఆధ్వర్యంలో స్థానిక పరసాల వీధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా తిరుపతికి ఎంత నిధులు వెచ్చించింది ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, మరలా 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చేదానికి మనమంతా కృషి చేయాలని, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు సి మురళి, ప్రధాన కార్యదర్శి దేవాశేఖర్, కస్బా పద్మనాభం తదితరులు ఉన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా అందులో భాగంగా మన తిరుపతికి స్మార్ట్ సిటీ పథకాలు చాలా వచ్చినాయి. 168 పథకాలు. మొట్టమొదటిగా ఆయుష్మాన్ భారత్, ఆ పథకంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల వరకు భారతదేశం మొత్తం ఉచిత వైద్యం చేసుకోవచ్చు. జలజీవన శాఖ, జలజీవన మంత్రి అనేసి మనకి ఉచిత ఇంటికి కొలాయి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. స్మార్ట్ సిటీ నిధులు తిరుపతి వరకు ప్రత్యేకంగా అనేక కోట్లు వచ్చాయి. ఆ కోట్లలో భాగంగానే మనకి తిరుపతిలో ఫ్లైఓవరు, స్మార్ట్ సిటీ రోడ్లు, మన గంగమ్మ గుడి దగ్గర స్మార్ట్ సిటీ రోడ్డు కూడా ఆ పథకంలోనే వచ్చింది. మనకి ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా మన నిధులు 2019-2020లో 1111 కోట్లు, 2020-21 1097 కోట్లు, 2021-22 1197 కోట్లు, 2022-23 1489 కోట్లు, 2023-24 579 కోట్లు. ఇంత నిధి ఇచ్చి భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వలేనంత నిధులు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ అభిమానులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పైన అభిమానంతో ఇచ్చారు. ఆయనకు మనం కృతజ్ఞత తెలియజేయాలంటే 2024లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేని, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రిని గెలిపించవలసిందిగా అది మన బాధ్యత, మన కర్తవ్యము. ప్రతి ఆంధ్రులు గుర్తించవలసిన విషయము. ఈసారి ఆంధ్రప్రదేశ్లో 2024లో ఖచ్చితంగా ప్రధానమంత్రిని గెలిపిస్తామని సెంట్రల్ మండల అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. రహదారుల నిర్మాణంలో నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న పరం ఫేవర్స్ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం కమిషనర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నవోదయ కాలనీలో 330 మీటర్ల పొడవుతో ఆధునిక నూతన టెక్నాలజీతో రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫరం ఫేవర్స్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రోడ్డుపై వర్షం నీరు కూడా నిలబడదని, మొత్తం నీరు రోడ్డులో ఇంకిపోవడంతో సమీప ప్రాంతాలలో భూగర్భ జలాలు నిల్వ ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఈ నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న రోడ్డు వలన పూర్తి ప్రయోజనం కలిగితే మరిన్ని ఫరం ఫేవర్స్ రహదారుల నిర్మాణాలు చేపడతామన్నారు. నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ సంజీవ్ కుమార్కు ఆదేశాలు జారీ చేస్తూ మరో 10 రోజుల్లోపు రోడ్డు పనులు పూర్తి చేయాలని కమిషనర్ హరిత ఆదేశాలు ఇచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన కాకినాడ అదనపు ఎస్పీగా పనిచేస్తూ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పదోన్నతిపై విచ్చేశారు. ఎస్పీ మాట్లాడుతూ శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టకుండా ఉండేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని ఎర్రచందనం కాపాడుతానని అన్నారు. కూంబింగ్ ఆపరేషన్లు పెంచి సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఇంటర్ స్టేట్ ఆపరేటర్లు ఇతర శాఖల సహకారంతో సమర్థవంతంగా విధులు చేపడతామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డిఎస్పీలు మురళీధర్, చెంచుబాబు, రిజర్వ్ ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఏసీఎఫ్ జె శ్రీనివాస్, ఇంకా ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
తిరుపతి తిలక్ రోడ్ పాత మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ నందు సమ్మె చేస్తున్న ఎస్ఎస్వై టీచర్లకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్కాటి కృష్ణ ప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఆర్కాటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఐక్య కార్యాచరణ సమితి తిరుపతి జిల్లాలోని 34 మండలాలలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల్లోని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 16 నుండి 19వ తేదీ వరకు పెన్ డౌన్ సహాయక నిరాకరణ మరియు 20వ తారీఖు నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. వారు ఇప్పటికీ 10 రోజుల నుండి సమ్మె చేస్తున్నారని, వారి ప్రధానమైన డిమాండ్ ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్, అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహా పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఉద్ఘాటించారని, అదేవిధంగా అసెంబ్లీలోనూ కాంట్రాక్ట్ వేరు, అవుట్ సోర్సింగ్ వేరు కాదని, మీరు వీరిని రెగ్యులరైజ్ చేయకపోతే మా ప్రభుత్వం వస్తే వెంటనే వీరందరినీ రెగ్యులర్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరం కాలం గడిచిందని, అయినప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులరైజ్ అనే ఊసే లేదని, రాష్ట్రంలో దాదాపు 27,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు 20 సంవత్సరాల తర్వాత రోడ్డు బాట పట్టారని, వీరందరి జీవితాలను బాగుపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సమ్మె చేస్తున్న విషయాన్ని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తెలియజేసి ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా చర్చించి సదరు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి విచ్చేసి మద్దతు పలికినందుకు సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఐక్య కార్యాచరణ సమితి తిరుపతి జిల్లా ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్కాటి కృష్ణప్రసాద్, రాఘవరెడ్డి, గురునాథం, రాజేంద్ర, రామారావు మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ బొంతల రాజేష్ రాయల్ చేపట్టిన సామాన్యుడి శంకారావం ప్రజా చైతన్య యాత్ర 4వ రోజు తిరుపతిలోని 3వ వార్డు రేణిగుంట రోడ్ పోస్టల్ కాలనీ జయనగర్ నందు పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి, జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంటు కోఆర్డినేటర్ నీరుగొట్టు నరేష్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల వద్దకు పార్టీ సిద్ధాంతాలను శంకారావం ప్రజా చైతన్య యాత్ర ద్వారా చేరువవుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల వద్దకు పార్టీ సిద్ధాంతాలను శంకారావం ప్రజా చైతన్య యాత్ర ద్వారా చేరువవుతున్నాయని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలన తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. పార్టీలోకి పలువురు సభ్యులను చేర్చుకున్నారు. 3వ వార్డు నందుగల ప్రతి గడపకు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను తెలియపరిచి ఆత్మీయంగా పలకరించి రానున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు చీపురు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అహ్మద్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు సుభాష్ వర్మ, వంశీ, విష్ణు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సామాన్యుడి శంకారావం ప్రజా చైతన్య యాత్రకి ఇచ్చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటచలపతి గారికి, చైతన్య యాత్రని జెండా ఊపి ప్రారంభించినటువంటి జగదీష్ గారికి, అలాగే తిరుపతి పార్లమెంటు కోఆర్డినేటర్ తిరుపతి జిల్లా అధ్యక్షులైనటువంటి నీరుగడ్డి నగేష్ గారికి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అహ్మద్ గారికి, తదితర నాయకులకు, మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సుభాష్ గారికి, తిరుపతిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్గా నా తరపున అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రభుత్వం సానుకూల చర్యలు తక్షణం తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక గాంధీ విగ్రహ కూడలిలో మున్సిపల్ కార్మికులు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు.
అనంతరం గంటామోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని, పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. విధుల్లో ఉండాల్సిన వారు విధి లేని పరిస్థితుల్లో వీధుల్లోకి ఎందుకు వచ్చారో ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో అన్ని కార్యక్రమాల అమలులో శ్రమించే వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు, సమగ్ర శిక్ష జేఏసీ, మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు, అదేవిధంగా మన సమగ్ర శిక్షణ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు 3 రకాల రంగాలు ఈరోజు సభ్యులు ఉన్నాయి. అంటే ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా ఈరోజు వీధుల్లోకి వస్తున్నారు, ప్రత్యక్షంగా వచ్చారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా చిత్తూరు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. 18 రోజులుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వాళ్ళ సమస్యలు మా దృష్టికి రాలేదని చెప్పి మంత్రివర్గం చెప్పడం అనేది చాలా దుర్మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఏఐటీసీ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 18వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందే కానీ ఇంతవరకు కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు. వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలి. చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద స్వతంత్ర సమరవీరులు మరుదు పాండియన్ బ్రదర్స్ విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మొదలియార్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో పాల్గొని కృషి చేయడమే కాకుండా మొదలియార్ కులస్తుల తొలి ఆరాధ్య దైవంగా భావిస్తున్న మరుదు పాండియన్ బ్రదర్స్ విగ్రహాన్ని ప్రతిష్టాపించడానికి నెల రోజుల క్రితం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ మిథున్ రెడ్డిని కలవడం జరిగిందన్నారు. వెంటనే స్పందించి కలెక్టర్కు తెలియజేయగా కలెక్టర్ నగరపాలక కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారన్నారు. నగరపాలక కమిషనర్ గంగినేని చెరువు వద్ద స్థలాన్ని కేటాయించి విగ్రహంతో పాటు పార్కులు అభివృద్ధి చేసి ఆ పార్కుకు మరుదు పాండియన్ బ్రదర్స్ నామకరణానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఈ సందర్భంగా మొదలియార్ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా బుల్లెట్ సురేష్ కు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మే రాముదా, మొదలియార్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలియనప్పటి నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉండేటప్పటి నుంచి కూడా పెరియ మరుదు, చిన్న మరుదు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ జాతిలో ఉన్న అందరూ కూడా దాదాపు 500-600 మందిని ఉరిశిక్ష తీయడం కూడా బ్రిటిష్ ప్రభుత్వం చదువుకున్నాం, చెప్పడం జరిగింది. వాళ్ళకు స్మారక చిహ్నంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ స్మారక చిహ్నాలు, వాళ్ళ స్తూపాలను, వాళ్ళ యొక్క విగ్రహాల ప్రతిష్టాపన కోసం మన రాష్ట్ర మొదలియార్ సంఘ చైర్మన్ సురేష్ గారు అడగడం జరిగింది. ఎక్కడైనా మాకు ఒక ప్లేస్ కావాలా చిత్తూరు పట్టణంలో అనేసి వెంటనే మన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో చెప్పడం, తర్వాత మన యువకిషోర్, మన ఎంపీ మిథున్ రెడ్డి గారితో మాట్లాడడం, వెంటనే వాళ్ళు కూడా స్పందించి మంచి కార్యక్రమం ఇది చేస్తే చాలా బాగుంటుందనేసి కూడా వాళ్ళు కూడా దీన్ని చేయండి అనేసి కూడా ప్రోత్సహించడం, వెంటనే మున్సిపల్ కమిషనర్కు, కలెక్టర్కు చెప్పి దీనికి ఒక చోట ఎక్కడ బాగుంటుందో ఇవ్వాలనేసి అంటే మన మొదలైన సంఘ సభ్యులందరూ కూడా చేరి అక్కడ రిలయన్స్ ఆపోజిట్ గంగినేని రెడ్డి చెరువు పార్కులో పెడదామనేసి కూడా అనుకున్నాం. చరిత్రను వాళ్ళు దాచిపెట్టి వాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడిప్పుడే ఈ మరుదు సోదరులు అనే వాళ్ళ చరిత్ర ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళుగా బయటపడింది. కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని పెట్టేదానికి మాకు సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మేయర్ గారికి, చెడా చైర్మన్ పురుషోత్తమ్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ
నా యొక్క కృతజ్ఞతలు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇదంతా మా మౌల్యాలు పండగ మారి ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకోవడానికి చాలా థ్యాంక్స్. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలను అరెస్టు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ముద్దాయిలు పసుపులేటి సాయి, వినోద్ కుమార్గా గుర్తించారు. 6.90 లక్షల విలువ చేసే 1266 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ఇదివరకు పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లను తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు, నగదు ఇవన్నీ కూడా దోచుకెళ్ళడం జరిగింది. వాటిపైన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మనకు వచ్చిన క్లూస్ ప్రకారం ముద్దాయిలు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడంతో పసుపులేటి సాయి అనే వ్యక్తి కీలక వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అలాగే వాని అసోసియేట్ వినోద్ కుమార్ అనే వ్యక్తి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళ కోసం సిసిఎస్ టీమ్ అడిషనల్ ఎస్పీ యమలకుమారి మేడం ఆధ్వర్యంలో రవికుమార్ డిఎస్పీ, అలాగే ఇన్స్పెక్టర్ శ్రీహరి, ప్రవీణ్, ఇంకా ఇతర ఇన్స్పెక్టర్లు అందరూ కూడా వాళ్ళ టీమ్స్గా విడబడి వివిధ ప్రాంతాలు కూడా సెర్చ్ చేసి సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం, లొకేషన్స్ ఇవన్నీ చేసుకోవడం, మళ్ళీ కూడా వాళ్ళు తిరుపతి పట్టణంలో ఈ నేరాలు పాల్పడడానికి వచ్చారని తెలిసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మనం 28 నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది. సో వీరిని విచారించి వీరి దగ్గర నుంచి కూడా దాదాపు 1.266 గ్రామ్స్ 1266 గ్రాములు బంగారం రికవర్ చేయడం జరిగింది. అలాగే 400 గ్రాములు వెండి కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తే వీళ్ళు 9 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు మన జిల్లాలో. వీళ్ళన్ని కేసుల్లో కూడా వీళ్ళని విచారించి ఆ సొమ్ము రికవరీ చేసి దాన్ని కోర్టుకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ పసుపులేటి సాయి అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో తనకల్లు మండలంలో కొక్కంటి క్రాస్ అనే విలేజ్కి చెందిన వ్యక్తి. ఇతను చిన్నతనం నుంచి కూడా దొంగతనాలు అలవాటు పడి ఒక జువెనైల్ హోమ్కి కూడా వెళ్ళడం జరిగింది కేసుల్లో పట్టుబడి. ఇతను ముఖ్యంగా ఇతని అసోసియేట్స్ ఒకరో ఇద్దరినో పెట్టుకొని పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో రెక్కీ చేయడము, నైట్ టైం ఆ ఇళ్లలో అఫెన్స్ చేయడము, ఈ సొమ్మంతా కూడా తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి జల్సాలకు అలవాటు పడి ఈ నేరాలన్నీ కూడా కొనసాగిస్తున్నాడు. పొంగనూరులో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న నిరసనలు 18వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని రోజుకో రకంగా వినూత్న రీతిలో చేపడుతున్న నిరసనలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనలు తెలిపి తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకున్నా కూడా ప్రభుత్వం ఇలా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. తమ డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. సమ్మె 18వ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ కానీ రాలేదు. హామీ వచ్చేంత వరకు ఈ సమ్మెను విరమించుకోమని మేము తెలియజేస్తా ఉన్నాము. మా బాధలు ఇంకా ప్రభుత్వానికి పట్టించుకోకుండా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె ఈరోజు 18వ రోజుకు చేరింది. రాష్ట్రమంతా కూడా ఉధృతంగా ఈ సమ్మెను చేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వానికి ఏం చెమ్ముకుంటున్నట్లు కూడా లేదు. మా బాధలు అర్థం కావడం లేదు. జీతం విషయంలో తగ్గకుండా ఉన్నారు. ఇప్పటికైనా దయదలిచి మా పైన జీతం విషయంలో పునరాలోచిస్తారని ఆశిస్తున్నాము. ఇలాగే ఉంటే ఇంకా సమ్మె ఉధృతం అవుతుంది, చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా పట్ల దయ ఉంచి సమ్మెను విరమింపజేసి జీతాలు పెంచాలని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆశా కార్మికులకు జీతాలు పెంచాలి, పని భారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించి వారం రోజులు సెలవులు ఇవ్వాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నామరై. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిల అరెస్టు. వారి వద్ద నుండి 6.90 లక్షల విలువ చేసే 1266 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి స్వాధీనం వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి.
గోవిందరాజస్వామి టీటీడీ సత్రాల స్థానంలో అచ్యుతం శ్రీపదం పేరుతో అత్యాధునిక యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో కరోనా కలకలం. రుయా ర్యాపిడ్ పరీక్షలో 4గురికి పాజిటివ్, 2 ఆసుపత్రి ఐసోలేషన్ కు, మరో 2 హోమ్ ఐసోలేషన్ కు తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.